అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. సో జగన్మోహన్ రెడ్డి ఏది చేసిన సంచలనమే. ఎందుకు ఆ మాట అన్నానంటే, సీఎంగా ఉన్నప్పుడు పరదాలు పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. సరే, మాజీ సీఎం అయ్యాక ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇప్పుడు ఏం చేశారంటే, సొంత కాన్స్టెన్సీ పులివెందులకు వెళితే అక్కడ ఆయన వచ్చిన కార్యకర్తలు కలవడానికి కోసం ఒక హుకుం జారీ చేశాడు. ఆ హుకుం ఏంటంటే VIP పాస్ అంటారు. సో ఆయన్ని కలవడానికి వచ్చిన కార్యకర్తలు కావచ్చు, ఇంకెవరైనా అభిమానులు కావచ్చు, పలానా పనుందని కావచ్చు, వాళ్ళందరికీ VIP పాసులు జారీ చేసి వాళ్ళు మాత్రమే కలవడానికి పెట్టుకున్నారు అనమాట. సో నిజంగా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఎమ్మెల్యే కూడా చేయని పని, దుస్సాహసానికి నిజంగా జగన్ పాల్పడడం చెప్పుకోవచ్చు. సో అసలు ఎందుకు ఇంత హుకుం జారీ చేయడానికి అసలు ఆయనకున్న ఇదేంటి మాట్లాడదాం. మనతో పాటు అంకమరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. ఎందుకు సార్ అంటే ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే చేయలేదు ఇలాంటి పని? పర్టికులర్గా ఆ VIP పాసులు ఏంటి? ఒకవేళ పాసులు ఎవరికైనా దొరకవు, చిన్న చితక వాళ్ళకి దొరకవు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు నిజంగా వాళ్ళ బాధలు చెప్పుకుందామని వస్తారు. అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, అతను 2009లో లోక్సభ సభ్యుడు. ఆయన లోక్సభ పరిధిలోనే ఈ నియోజకవర్గం సొంత నియోజకవర్గం. అలాగే 3 పర్యాయాలు 2014 నుంచి ఇప్పటి వరకు ఆ నియోజకవర్గానికి అతనే శాసనసభ్యుడు. ఒకనాడు ప్రతిపక్ష నేత, మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు 11 స్థానాలకు పరిమితం అయిపోయాడు. అందుట్లో ఇది ఒక స్థానం. అంటే ఇప్పటి వరకు 1978 నుంచి చూసుకుంటా ఉంటే వాళ్ళ తండ్రి కాలం నుంచి వాళ్ళ తండ్రి బాబాయ్ వివేకానందరెడ్డి, ఆ తర్వాత తల్లి విజయమ్మ, విజయలక్ష్మి, అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు నలుగురే ప్రాధాన్యత వహించారు ఈ 47 సంవత్సరాల్లో ఆ నియోజకవర్గంలో. నాకు తెలిసి ఏ శాసనసభ్యుడైనా ఒకసారి గెలుచుంటే ఆ శాసనసభ్యుడికి ఆ నియోజకవర్గంలో ముఖ్యమైన నాయకులు అందరూ తెలిసి ఉంటారు. అవును, సహజంగానే పేరు పెట్టి పిలిచే స్థాయిలో ఉంటుంది శాసనసభ్యుడి యొక్క పనితీరు. అట్లాగే ముఖ్యమైన నాయకులు అందరూ కూడా కలుస్తూ ఉంటారు, ముఖ్యమైన నాయకులు గుర్తుగా ఉంటారు, పదే పదే వాడు కూడా కలుస్తూ ఉంటారు. దీనితో పాటు గ్రామ స్థాయిలో పార్టీ కోసం పనిచేసే శ్రేణుల్లో యాక్టివ్గా ఉండే వాళ్ళందరూ కూడా పరిచయం ఉంటారు. అందరి పేర్లు తెలియకపోయినా దాదాపు చాలా వరకు మండల స్థాయి నాయకులు కావచ్చు, లేకపోతే కమిటీలో ఉన్నవాళ్ళు కావచ్చు, తెలిసి ఉంటుంది. ఒక పర్యాయం చేస్తేనే 5 సంవత్సరాల టెన్యూర్లో నిస్సందేహంగా తెలిసి ఉంటుంది. అలాంటిది 10 సంవత్సరాలు పూర్తయిపోయి ఆ తండ్రికి వారసుడిగా ఆ నియోజకవర్గంలో కొనసాగుతూ ఎప్పుడు కూడా మరి విజయం సాధించుకుంటూ వస్తున్న ఆ కుటుంబ సభ్యుడయ్యుండి ఈరోజు నిజంగానే అది ఇచ్చారా, లేకపోతే ఏదన్నా వేరే వాళ్ళు దాన్ని ఆ విధంగా ఫోర్స్ చేస్తున్నారని కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగా గనక అట్లానే వచ్చి కలవాలని గనక నియమ నిబంధనలు పెట్టారు అంటే నాకు తెలిసి ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేం ఉంటుందని నేను అయితే అనుకోవట్లేదు. పెట్టారు సార్, ఎందుకంటే వైరల్ అవుతుంది. పర్టికులర్ టీడీపీ వాళ్ళు చేసింది కాదు, ఎందుకంటే పులివెందుల ఆ సర్కిల్ తిరుగుతున్నది అనమాట. అదే అంటే అందుకే నేను వివరణ కోరుతున్నాను. ఇప్పుడు అక్కడ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈ పర్యటనే అతను చివరిది అనుకుంటున్నాను నేను ఆ నియోజకవర్గంలో. ఎందుకంటారు? ఈ పెద్ద సమయం లేదు లిక్కర కుంభకోణంలో అదుపులో తీసుకోవటం. ఒక్కసారి గనక అతన్ని కారాగారంలో తీసుకుంటే దాదాపు 10 సంవత్సరాలు బయటికి రాడు. రాసి పెట్టుకోండి మీరు, 10 సంవత్సరాలు బయటికి రాడు. ఇంకా రాజకీయ జీవితం పరిసమాప్తి అయిపోతుంది పక్కా ఆధారాలతో. అసలు అందుట్లోకి ఎలాంటి సందేహం కూడా మీరు పెట్టుకోవద్దు. మరి అలాంటి సమయంలో ఈరోజు అక్కడున్న పరిస్థితుల్లో నిన్నగాక మొన్న తన కంచుకోటలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తే ఇంకెంత యాక్టివ్గా ఉండాలి ఆయన, జనంతో ఇంకెంత బాగా మమేకమైపోవాలి. అంటే ఇప్పుడు కూడా ఏదో భయం అతను వెంటాడుతుంది. ప్రజలను కలవాలి అంటే పర్టికులర్గా భయం అతను వెంటాడుతుంది. లేకపోతే అతను వెనకమాల ఉన్న వాళ్ళు, అతను నడిపించే వాళ్ళు ఆ విధమైనటువంటి నియమ నిబంధనలు ఏదైనా పెట్టారా? వేరే వాళ్ళు ఎవరు నడిపిస్తే నడిచే మనిషి అయితే నేనైతే భావించట్లేదు అతను. మరి అదృశ్య శక్తి ఎవరు? వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగానే జరుగుతుంది. అతని పర్యటనలు కావచ్చు, అతను ఎక్కడన్నా ఎవరన్నా కలవాలన్నా కూడా, లేకపోతే ఏ జిల్లాలకు వెళ్ళాలన్నా కూడా, అంటే అతన్ని ప్రత్యేకంగా ఇలానే ఉండాలి, మీరు ఇలానే చూసుకోండి అని చెప్పి శ్రేణులకు ఎవరన్నా చెప్పి పురమాయించి ముందుకు తీసుకెళ్తున్నారా? ఇది కూడా ఈరోజు చాలా ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే తన సామాజిక వర్గం అధికంగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో 1978 నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా ఎన్నికల్లో గెలిచారో కనుక మనం ఒకసారి కన్నా చూసుకుంటా ఉంటే ఆ తండ్రి కాలం నుంచి కూడా ఆ రోజు రాజారెడ్డి తండ్రికి వెనుదన్నుగా ఉండేవాడు, వివేకానంద రెడ్డి ఇద్దరు కూడా ఉండేవాళ్ళు రాజశేఖర రెడ్డికి.
ఉన్న సమయంలో వాళ్ళిద్దరూ శాయశక్తులు అన్ని చూసుకునేవాళ్ళు. 1978లో మాత్రం నిస్సందేహంగా ఆ రెడ్డి కాంగ్రెస్ తరఫున నిలబడటం అనేది ఒకటి కలిసి రావడంతో పాటు వాళ్ళు ఆ రోజు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి శాసనసభ్యుడు అయ్యాడు. అప్పటికి వాళ్ళు ఆర్థికంగా బలంగానే ఉన్నారు. ఆ డబ్బుతోటి అతను శాసనసభ్యుడు అవటం కూడా జరిగింది. ఆ తర్వాత ఇందిరా కాంగ్రెస్లో రావటం, మంత్రి కావటం, అట్లా తర్వాత ఎప్పుడు నిత్య అసమ్మతివాదిగానే ఉండటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. 83లో రామారావు గారి ప్రపంచంలో గెలవటం మాత్రం నిజంగానే అతనికి ఒక టర్నింగ్ పాయింట్. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆ గెలుపు ఇప్పటి వరకు కూడా అప్రతిహతంగా వాళ్ళ కుటుంబమే కొనసాగించుకుంటూ వస్తూ ఉంది. ఎలా సాధించగలిగారు అని కనుక మనం ఒకసారిగా ఆలోచించుకుంటే చాలా కారణాలు ఉన్నాయి దాంట్లో. ముఖ్యంగా ఏంటంటే ప్రతిసారి అసమ్మతి నేతగా ఉండటం, పార్టీ మీద తిరుగుబాటు బావుట ఎగరేయటం, పార్టీలోనే ఉంటూ అసమ్మతి నేతగా ఉండటం, ప్రతిసారి అతనే ముఖ్యమంత్రి అనే అభిప్రాయం కలగజేయటం, తరువాత అధికారంలోకి వస్తే ఇతనే ముఖ్యమంత్రి అనే భావన అక్కడ ఉన్నటువంటి శ్రేణుల్లో కలగజేయటం, రెండోది ప్రతిపక్షానికి సంబంధించిన నేతల్ని నయానో భయానో ఒప్పించుకోవటం, వాళ్ళ నాన్న యొక్క కార్యక్రమాలు అతనికి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఆయన చూసి మిగిలిన వాళ్ళు కూడా సరెండర్ అయిపోవటం, ఇలాంటి కార్యక్రమాలతో ఇప్పుడు దాకా కొనసాగించుకుంటూ వచ్చారు వాళ్ళు. వాళ్ళకి తొలిసారిగా ఎదురు దెబ్బ ఎక్కడ తగిలింది అంటే 1996లో ఉమేష్ చంద్ర గారు ఎస్పీగా ఉండగా అక్కడ కొంచెం ఇబ్బందికర పరిణామాలు వచ్చినాయి. అదే కనుక కొనసాగించినట్టయితే వాళ్ళకి ఇబ్బంది జరిగేది 99లో కూడా. 99లో ఆయన ఏం చేశాడు, ప్రతిపక్ష నేతగా 96లో లోక్సభ సభ్యుడిగా ఉంటూ 99లో పోటీ చేశాడు. పోటీ చేసినప్పుడు ఏ విధంగా సవాల్ విసిరాడు, ఈ తరం కనుక కాంగ్రెస్ అధికారంలో రాకపోతే, చంద్రబాబు నాయుడు ఓడిపోతే, తెలుగుదేశం పార్టీ ఓడిపోకపోతే నేను రాజకీయ సన్యాసం తీస్తాను అన్నాడు. రాజకీయ సన్యాసం చేస్తా అన్న వ్యక్తి 99లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించింది. 44% పైన ఓట్లు తెచ్చుకుంది, 181 స్థానాలు వచ్చినాయి తెలుగుదేశానికి. మరి ఆ రోజు ఆయన రాజకీయ సన్యాసం చేయలేదు అంటే దీన్ని బట్టి అప్పటి నుంచి అర్థం చేసుకోవాలి వాళ్ళు మాట మీద నిలబడే వ్యక్తులు కాదు అని చెప్పని. అలాంటి ప్రస్థానంలో వాళ్ళు ఆ నియోజకవర్గాన్ని బయట వాళ్ళు రాకుండా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకి మాత్రమే సొంతం అనే భావనలో వచ్చారు. అట్లానే 2014లో 9 స్థానాలు ఇవ్వటం, 2019లో 10 స్థానాలు ఆ జిల్లా ఇవ్వటం నిజంగానే శత్రు దుర్భేద్యమైనటువంటి జిల్లా అనే అభిప్రాయంలో వాళ్ళకి వచ్చారు. కానీ ఈరోజు పరిస్థితులు మారినాయి. 5 సంవత్సరాల అధికారంలో చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత వాళ్ళు చెప్పే ఎన్ని అబద్ధాలు, వీళ్ళు చేయలేరు, తన స్వార్థం, డబ్బు, అధికారం తప్ప ప్రజల గురించి ఏమాత్రం పట్టదు, ముఖ్యంగా ఆ నియోజకవర్గ ప్రజల గురించి కూడా పట్టించుకోలేదనే అభిప్రాయం బలంగా ఉంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు గతంలోనే చూశారు, ఆ నియోజకవర్గం వెళ్ళిన సందర్భంగా అక్కడ గుత్తేదారులు ఎవరైతే పనిచేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి డబ్బులు రాలేదని చెప్పని తిరగబడ్డ సందర్భం కూడా మనం చూసాం. సో ఇలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటాయో అని చెప్పని రిస్ట్రిక్షన్ ఏర్పాటు చేసుకొని కొంతమందిని మాత్రమే కలుసుకోవడం కోసం ఆ పాసులు ఇష్యూ చేశారని అయితే నేను భావిస్తున్నా. నిజంగా ఇది మాత్రం అతనికి చాలా పరాభవం కింద లెక్క నా ఉద్దేశంలో. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి ఫలాని వాళ్లే కలవాలి అని చెప్పని పాసులు ఇస్తే కల్పించుకునే పరిస్థితి రావడం అంటే ముఖ్యమంత్రిగా ఏ విధంగా ముందుకెళ్ళగలడు, ఏ విధంగా నమ్మకం ఏర్పాటు చేసుకోగలడు? ఇప్పటికే నమ్మకం కోల్పోయారు. కాబట్టి ఇవన్నీ కూడా అతను ప్రతికూల ప్రభావం చూపుతాయి అని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఇది అంకమరావు గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మనం టీవీ.